షిరిడి సాయి దివ్య చరిత్ర. బాబా సమాధి చెందడానికి 32 సంవత్సరాల క్రితం 1886 ఆగస్టు నెలలో బాబా ఉబ్బసంతో చాలా బాధపడ్డారు. చివరికి 13వ తేదీన సీమల్లింగనం చేయడానికి సిద్ధమయ్యారు. రాత్రి 10 గంటలకు మహల్సాపతితో నేను అల్లా దగ్గరకు వెళుతున్నాను. తిరిగి 3 రోజుల్లో వస్తాను. రాకపోతే ఆరు బయట శరీరాన్ని పాతిపెట్టి గుర్తుగా జెండా నిలబెట్టమని చెప్పి మహల్సాపతి ఒడిలోకి పడిపోయారు. శ్వాస ఆగిపోయింది. శరీరం చల్లబడింది. మహల్సాపతి అచంచలంగా ఏకాగ్ర దృష్టితో బాబాను తన ఒళ్ళోనే పెట్టుకున్నాడు. జనం వచ్చారు. బాబా సమాధి చెందారని శోకించారు. వెంటనే సమాధి చెయ్యాలని పట్టుబట్టారు. కోపర్గం నుండి అధికారులు కూడా వచ్చారు. శరీరం వాసన కొడుతున్నది. ఊరికి మంచిది కాదు. చనిపోయిన వారు ఎలా తిరిగి బ్రతుకుతారని శరీరాన్ని తమకు అప్పచెప్పమని మహల్సాపతిని బలవంతం చేశారు. ఎవరు ఏమి చెప్పినా మహల్సాపతి బాబాను ఒడి నుండి తీయడానికి వదలలేదు. చివరికి తన ప్రాణం పోయినా సరే తాను మాత్రం బాబా శరీరాన్ని శవ సంస్కారానికి ఇవ్వనని భీష్మించుకొని కూర్చున్నాడు. గత్యంతరం లేక 3 రోజులు వేచి చూడటానికి అందరూ అంగీకరించారు. ఆగస్టు 16, 1886 సంవత్సరం తెల్లవారుజామున 3 గంటలకు బాబా శరీరం వేడెక్కసాగింది. శ్వాస నాడి కొట్టుకోవటం ప్రారంభించింది. మరికొద్దిసేపట్లో సాయి శరీరాన్ని విరుచుకుంటూ లేచి కూర్చున్నారు. భక్త సందోహం ఆనందంతో దిక్కులు పెక్కటిల్లేటట్టు జయ జయ నాదాలు చేసింది. అదే సమయానికి ఆగస్టు 16, 1886 రాత్రి 1:30 గంటలకు రామకృష్ణ పరమహంస భగవంతునిలో ఐక్యమయ్యారు. ఓం షిరిడీశ్వరాయ నమః.